ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. మెడికల్ కాలేజ్ గురించి ప్రజలు అర్థం చేసుకోవాలి. మెడికల్ కాలేజీ ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలల సమయం ఉంది. రాష్ట్రంలో 14 మెడికల్ కాలేజీలు అధ్యక్ష. 14 మెడికల్ కాలేజీల్ని మనము ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి రాగానే వెరిఫై చేశాం ఏ దశ వరకు పూర్తయినాయి. కొన్ని 30%, కొన్ని 40%, కొన్ని 50%, కొన్ని 10%, 15% పూర్తయినాయి. ప్రభుత్వం పాలసీ తీసుకుంది. 25% కంటే తక్కువగా నిర్మాణం చేపట్టినటువంటి మెడికల్ కాలేజీల్ని 2వ దశలో పెట్టుకుందాం. మొదటి దశలో 50% దాటినటువంటి నిర్మాణం దాటినటువంటి మెడికల్ కాలేజీని ప్రారంభిస్తాం అనే ఒక పాలసీ పెట్టుకోవాలి. దాంట్లో 9 మెడికల్ కాలేజీలు 50% కంటే ఎక్కువ మొదలైనవి, ఎక్కువ నిర్మాణం పూర్తయినాయి. వాటిల్ని ఈరోజు ప్రారంభించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. దురదృష్టం కూడా కాదు అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ పార్టీ చేతగానితనం. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆదోనిలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుల్ని కానీ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కనీసం పురమాయించలేనటువంటి దురదృష్టం. ఆదోనికి పట్టిన శని. రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీలు వెంటనే ఈ సంవత్సరం పూర్తి చేయాలని, ఆదోనిలో 25% కంటే తక్కువ నిర్మాణం పూర్తయినటువంటి మెడికల్ కాలేజీని 2వ దశలో దాన్ని తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఈరోజు పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. కౌన్సిల్ తో పాటుగా ప్రజలకందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను అధ్యక్ష, స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాను. ఆదోనిలో ఉన్న మెడికల్ కాలేజీ ఎక్కడికి పోదు. ఆదోనిలో ఉన్న మెడికల్ కాలేజీని ఏదో ఒక పద్ధతిలో తప్పనిసరిగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ అనుమానం లేదు. ఎందుకంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే ఖజానా అంతా ఖాళీ అయిపోయింది అధ్యక్ష. ప్రభుత్వం దగ్గర ₹1 డబ్బు లేదు అధ్యక్ష. సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు, అర్థం చేసుకోవాలి, 10,32,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి అప్పు ఉంది అధ్యక్ష. ఈ అప్పు ఎవరి కోసం ఉంది? ప్రజల నెత్తి మీద ఉంది అధ్యక్ష. దీన్ని మళ్ళీ కట్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి మీద, ఇక్కడ కూర్చున్న కౌన్సిలర్ల మీద కానీ, అక్కడ ఫుడ్ సప్లై చేసే పిల్లలు కానీ, ఈ మీడియా వాళ్ళు కానీ, మీ మీద కానీ, అందరి తల మీద 1,80,000 రూపాయల అప్పు ఉంది. ప్రభుత్వం చేసిన అప్పు. ఈరోజు ఆదాయం తగ్గింది. ప్రతి 100 రూపాయలు మనం ఆదాయం వస్తూ ఉంటే 113 రూపాయల ఖర్చు ఉంది రాష్ట్రానికి. ఈ సర్దుబాటు ఎలా చేస్తాం? రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తాం? ఇది పెద్ద సమస్య. ఉన్న వనరుల్లో వచ్చే చిన్న చిన్న డబ్బులతోనే మెల్లిమెల్లి అనుభవజ్ఞుడైనటువంటి 4 సార్లు ముఖ్యమంత్రి, ఇది 4వసారి అండి, 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించగలమైన నమ్మకం మాకుంది. చేస్తాయి. అందులో ఆదోనిలో మెడికల్ కాలేజ్ కూడా ఉంది. దీన్ని ఎలా పూర్తి చేయాలన్నది ఇప్పుడు ప్రధాన సమస్య. డబ్బులు లేవు. 25% కంటే తక్కువ నిర్మాణం పూర్తయింది. గత 5 ఏళ్లుగా ఏం చేశారో తెలియదు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఇదే మాట్లాడుతున్నారు కదా, గౌరవ సభ్యులంతా మాట్లాడతారు, మెడికల్ కాలేజీని తేల్చండి అంటారు. ఇదే మాట ఎన్నికల ముందు అనలేదే. పర్మిషన్ 2022లో వచ్చింది అధ్యక్ష. 22లో పనులు మొదలైనవి. 24 2 సంవత్సరాల కాలం పాటు ఈ ప్రశ్న
మీ నాయకుడిని, మీ ఎమ్మెల్యేని, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం చూడండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో అతిపెద్ద బడ్జెట్ 1200 కోట్ల బడ్జెట్తో పెద్ద క్యాంపస్ తో కేవలం 18 నెలలు, అంటే 18 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం అధ్యక్ష. అది ఎన్డీఏ ప్రభుత్వం అంటే. ఇక్కడ 2020 కోట్లు అనుమతులు వస్తే 2024 దాకా 25% భవనాన్ని కూడా పూర్తి చేయకుండా వదిలిపెట్టి ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి మెడికల్ కాలేజ్ అని ముసలికందుని కాలిస్తే ఎవరన్నా వింటారా అధ్యక్ష? నమ్మి కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎస్, కూటమి ప్రభుత్వం 100కు 100% ఏదైతే మాట చెప్పామో మా హామీలన్నింటినీ 100కు 100% నెరవేర్చి తీరుతాం. ప్రజలకి ఏదైతే మాట ఇచ్చినామో అది చేసి తీరుతాం. ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు. కాకపోతే సమయం కావాలి. వచ్చిన 4-5 నెలల్లో చేయగలిగినంత చేశాం అధ్యక్ష. ఆదోరికి నేను వచ్చిన వెంటనే రామ్ జిల్లాలో నీళ్లని తీసేసి కొత్త నీళ్లు పెట్టాం అధ్యక్ష, వేసవి ఉపయోగపడతాయని. 180 మంది పిల్లల బాలికల హాస్టల్ని పెట్టారు అధ్యక్ష. మీరు ఈ ఊర్లో ఈరోజు రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలన్నీ కూడా 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ అంతకు ముందుగా పట్టించుకోవడాన్నింటినీ కూడా ఈరోజు గుంతలు పూడుస్తున్నామా అన్న ప్రజలు ఒకసారి చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. డ్రైనేజీలు క్లీన్ చేస్తాము, ప్రజల సమస్యలన్నిటి నుంచి కూడా ఎప్పటికప్పుడు పట్టించుకునే ప్రయత్నం చేస్తాము. మళ్ళీ ప్రతి పేదవాడికి సొంతింటి కలని తీర్చే ప్రయత్నం చేస్తాము. ఈ నెల 31 దాకా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను ప్రజలందరినీ కూడా, ఈ నెల 31వ తారీఖు దాకా కూడా సమయం ఉంది, ఇంకా 7-8 రోజులు సమయం ఉంది. ప్రతి సచివాలయంకి వెళ్ళండి ప్రజలారా, పేద ప్రజలారా వినండి. ప్రతి సచివాలయానికి పోయి ఇల్లు లేకపోతే, సొంత స్థలం ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి. 2,50,000 రూపాయలు మార్చి కల్లా విడుదలవుతుంది. 5 కోట్ల ఇళ్లని దేశమంతా నిర్మించబోతా ఉన్నాం 1 సంవత్సర కాలంలో. నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి పథకం ఇది, కేంద్ర ప్రభుత్వ పథకం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి కేంద్ర